వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రియులైన మీ అందరికీ దేవుడు నిండార్లు దీవెన కలుగు చేయాలని కోరుతున్నాను. మంచి ఆర్కెస్ట్రైజేషన్ అందిస్తున్న ప్రియ తమ్ముళ్లకు ఈరోజు ఎడిషనల్గా బలం ఏంటంటే, మా ప్రియ తమ్ముడు పాస్టర్ ఇర్మియా గారు, వర్డ్ మినిస్ట్రీస్ వినుకొండ, కొండ్రముట్ల వారిపాలెం సేవకులు మాతో కూడా ఉండడం ఆనందదాయకం. వారిని బట్టి 3 రోజులుగా సంగీత పరిచర్య చేస్తున్న నాని టీంకి దైవ దీవెన కలగాలని కోరుతూ ఈ పాట అడుగుతున్నాను నేను దేవుణ్ణి. వాక్యమేమో నాకు అడగకుండానే దేవుడు గుండెల్లో పెట్టాడు. వాక్యం కంటే ముందు పరిచర్యలోకి వచ్చిన తొలి రోజుల్లో రాంబాబంట యవనస్తుడు గుంటూరులో అసలు దయ్యాలు చేతబళ్ళు నిలబడవంట. ఆయన అడ్రస్ కావాలని మా దగ్గరికి వచ్చి నన్ను ఒక భూత మాంత్రికుడు లెక్కలో అడుగుతూ ఉన్నారు. పని కట్టుకొని అప్పుడు సోషల్ మీడియా కూడా ఇంత డెవలప్మెంట్ లేదు. వీడియో తీయడానికి, పెట్టడానికి, వ్యూస్ కోసం చూపించడానికి అవి తెలీదు. వేదిక మీద వాక్యం చెప్తూ ఉంటే ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులు దేవుడు జరిగిస్తూ ఉండేవాడు. బలవంతంగా దేవుడిని అడిగి, నీ సేవకునిగా ఉండాలి కానీ నేను భూతమాంత్రికుడిని కాదు నాయన, ఒకవేళ అది అవసరమైతే నీ మహిమార్థం పర్లేదు, కానీ నాకు మాత్రం వాక్యం కావాలని చెప్పి దేవుని మీద మౌన పోరాటం చేసి నేను దేవుని దగ్గర నుంచి పొందుకున్నాను. అది యాక్చువల్లీ నేను ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేయలేదు. మరి ఎలా చెప్పగలుగుతున్నారన్న వాక్యాన్ని అంటే, వాక్యమై ఉన్న దేవుడు నాలో నివసించేటప్పుడు నేను కాకపోతే ఎవరు చెప్తారు? స్తోత్రం, స్తోత్రం. నా ఆశ, నా కోరిక కూడా ఏంటంటే, ఏ వ్యక్తితో కూడా వాక్యం ఆగిపోకూడదు. అది ప్రవహించే సెలయేరు, జీవనది. అనేక జీవితాలు వెలుగొందాలి. 10,000 మందిని సంఘానికి నడిపించడం గొప్ప సంగతి కాదు, కానీ నా దృష్టిలో 10,000 మందికి ధీటైన ఒక ఆత్మీయ సేవకుడిని నిలబెట్టడం గొప్ప సంగతి. స్తోత్రం. అందుకు నా ఆరోగ్య రీత్యా చెప్పండి, నాకున్న పరిస్థితుల రీత్యా చెప్పండి, ఈరోజు రాత్రి ముగిస్తే రేపు దేవుడు నన్ను నిద్ర లేపితే నేను లేస్తాను అని చెప్పి పడుకునే ముందు సిద్ధపడి నేను నిద్రపోతా. ఏ రోజుకు ఆ రోజు దేవుడిచ్చేటువంటి ఆయుష్కాలమే పెంపారుతా ఉంది. దేవుని కృప లేకపోతే భూమి మీద నా దినాలు లేనట్టే. ఆయన పొడిగిస్తున్నారు, కొనసాగింపజేస్తున్నారు. అనేక జీవితాలకు ఉపయుక్తమైన పాత్రగా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో డబ్బులిచ్చి పాటలు పాడించి ప్రొఫెషనల్ సింగర్స్తో ఒకవేళ పాటని బయటికి తీసుకెళ్ళగలమేమో, కానీ ఆత్మ నింపుదల కలిగిన వ్యక్తి అయి ఉండి పాడితే అనేక హృదయాలు దేవునికి కనెక్ట్ అవుతాయి. స్తోత్రం. సో పాడడానికి నాకు కూడా శక్తిని ప్రభు అని నేను అడుగుతున్నాను. అది మీకు చెప్పొచ్చేది. ప్రారంభంలో పాటలు రాయడానికి దేవుడు కృపనిచ్చారు. చాలా పాటలు రాశాను. అనుభవాలు ఏమితో నేను ఎప్పుడు రాయలేదు. ఏదో రాయాలని కూర్చుని గుంటూరులో మా బంధువు ఒకడున్నాడు. రాత్రిపూట గనక పాట రాయడానికి కూర్చుంటే తెల్లారేపాటికి 10 పాటలు అయిపోతాయి. బా, అంత టాలెంటెడా అంటాను. టాలెంటే,
చదివి కంఠస్థం చేసి బైహార్ట్ చేసి రాయడానికి టాలెంట్ కావాలి. అక్కడెక్కడో ముందున్న వాడు రాస్తుంటే అటు చూస్తా ఇక్కడ రాయడానికి కూడా టాలెంట్ కావాలి. ఇది టాలెంటే. ఎట్లా రాశాడమ్మా వాడు? రాత్రికి రాత్రి 10 పాటలు రాశాడంట అని అమ్మాయిని అడిగాను, వాళ్ళు మిస్సెస్ని. ఏమోనన్నయ్య దేవుడు ఇచ్చాడంటున్నాడు. ఒక 5 పుస్తకాలు దగ్గర పెట్టుకున్నాడు అన్నయ్య, కీర్తనల పుస్తకాలు, హోసన్న వాళ్ళవి కూడా పెట్టుకున్నాడు. దానిలో 2 లైన్లు, దీనిలో 2 లైన్లు, ఒక చరణం, దానిలోది ఒక లైను, దీనిలోది ఒక లైన్, ఒక పల్లవి. తెల్లారేపాటికి 10 పాటలు రాశాడు అన్నయ్య అంది. నాకంత సీన్ లేదు. దేవుడు ఒక తలంపిస్తే ఆ తలంపుని ఇంప్లిమెంట్ చేసి ఆ అనుభవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికే నేను ఇన్ని సంవత్సరాల పరిచర్యలో దేవుడు కృపనిచ్చి రాయిస్తూ వచ్చారు. పాటలు రాస్తున్నాను, పాడడానికి కూడా కృపని ప్రభు అని అడిగా. మీ అందరూ వాక్యం చెప్పి దేవునికి దగ్గర మిమ్మల్ని చేయటం నాకు తెలుసు, కానీ పాడితే ఒకవేళ దూరం అవుతారేమో అనే భయం. కానీ నమ్మకం ఏంటంటే మీరు సహిస్తారు. వినసొంపుగా పాడినా, వచ్చి రాకుండా పాడినా, ఎలాగ పాడినా దేవుని స్తుతించాలి అనే ఒక తాపత్రయం అది. స్తోత్రం, స్తోత్రం గట్టి చెప్పండి. ఎంత నడిపించు, మా కొద్దిగా మానిటర్స్ కరెక్ట్గా. ఈ పాట సభల్లో ఇంతవరకు పాడలా, ఇప్పుడే సాహసం. తప్పిపోయిన కుమారుడు ఎవరు? పెద్దోడా చిన్నోడా? ఎవరున్నారు అక్కడ? కొద్దిగా ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీరింగ్ ఆపి, అయ్యా కొంచెం పాడే వాళ్ళతో మాట్లాడించే వాళ్ళతో కొద్దిగా వాల్యూమ్ ఇవ్వండి. తప్పిపోయిన కుమారుడు ఎవరు? పెద్దోడా చిన్నోడా? మాట్లాడండి. తెలీదా? చిన్నోడు. తప్పిపోయింది చిన్నోడు, వాడు సరిదిద్దుకున్నాడు. అసలు తండ్రి మనసు తెలియకుండా ఇంట్లో ఉన్నవాడు పెద్దోడు, క్షమించే హృదయం లేదు. తప్పిపోయినది తమ్ముడని జగతికి తెలుసు, మార్గమెరుగని అన్నను నేనని ఎవరికి తెలుసు. ఇది ఎవరికి తెలుసు? నా మనసుకు తెలుసు. క్రైస్తవుడను నేను, క్రీస్తు నెరుగని క్రైస్తవుడను. మొన్నే అనుకుంటా సినిమా యాక్టర్ పాస్టర్ గారిని కొట్టారని చెప్పి వైరల్ అయింది బాగా. ఆయన నిజంగా నేను యాక్టర్నే అని చెప్పి ఇంకోసారి రుజువు చేసుకున్నాడు. లోకంలో యాక్టరు, కాడి క్రిందికి వచ్చాక కూడా యాక్టరే. ఆయన దొరికిపోయాడు. క్రైస్తవులు చాలామంది ఉన్నారు అలాగా, జస్ట్ దే ఆర్ డూయింగ్ యాక్టింగ్. క్రైస్తవుణ్ణి క్రీస్తు తెలియదు, విశ్వాసినే వాక్యం తెలియదు. దైవ పొలములో ఉన్నాను, ఫలమే లేని గురుగును నేను. సంఘములో నాటబడి తిని గాని ఆత్మఫలము లేని వేషధారిని. బాహాటముగా క్రైస్తవుడనని జగతికి తెలుసు, అంతరంగమున పాపమున్నదని ఎవరికి తెలుసు. ఇది ఎవరికి తెలుసు? నా మనసుకు తెలుసు. వేషము చూడగ యాకోబునే, వేషము చూడగ ఏశావునే, స్వరము మారని యాకోబును. మోసము చేసి తండ్రిని, కానీ లిటరల్గా మోసపోయింది నేను. దీవెన పొందగా ప్రాకులాడి తిని బానిస బ్రతుకే ప్రాప్తమాయను. చేరితి ప్రభువా నీ పాదమును యాకోబునై, మన్నించి మార్చుము నన్ను ఇశ్రాయేలుగా, నీ ఇశ్రాయేలుగా. స్తోత్రం,
స్తోత్రం. ఓ చిన్న ప్రయత్నం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవుడను నేను, క్రీస్తునెరుగని క్రైస్తవుడను, విశ్వాసిని నేను, వాక్యమెరుగని విశ్వాసిని, వాక్యమెరుగని విశ్వాసిని. క్రైస్తవుడను నేను, క్రీస్తునెరుగని క్రైస్తవుడను, క్రైస్తవుడను నేను, క్రీస్తునెరుగని క్రైస్తవుడను, విశ్వాసిని నేను, వాక్యమెరుగని విశ్వాసిని, విశ్వాసిని నేను, వాక్యమెరుగని విశ్వాసిని, వాక్యమెరుగని విశ్వాసిని. క్రైస్తవుడను నేను, క్రీస్తునెరుగని క్రైస్తవుడను, క్రైస్తవుడను నేను, క్రీస్తునెరుగని క్రైస్తవుడను. ప్రైజ్ ది లార్డ్. తండ్రితో కలిసి ఉంటిని, తన మనసే ఎరుగని వాడను, తండ్రితో కలిసి ఉంటిని, తన మనసే ఎరుగని వాడను, దూరమైన తమ్ముడు ఇంటికి రాగా క్షమించలేని వాడను నేను, ప్రేమించలేని అన్నను నేను, తప్పిపోయినది తమ్ముడని జగతికి తెలుసు, మార్గమెరుగని అన్నను నేను ఎవరికి తెలుసు, తప్పిపోయినది తమ్ముడని జగతికి తెలుసు, మార్గమెరుగని అన్నను నేను ఎవరికి తెలుసు, ఇది ఎవరికి తెలుసు, నా మనసుకు తెలుసు. క్రైస్తవుడను నేను, క్రీస్తునెరుగని క్రైస్తవుడను, క్రైస్తవుడను నేను, క్రీస్తునెరుగని క్రైస్తవుడను. స్తోత్రం.
పొలములో ఉంటిని ఫలమేలేని గురుగును పొలములో ఉంటిని ఫలమేలేని గురుగును దేవుని ఆకలి తీర్చని అంజూరను సంఘములు నాటబడి తిరిగాని ఆత్మఫలములేని వేషధారిని బాహాటముగా క్రైస్తవుడని జగతికి తెలుసు అంతరంగమున పాపమున్నదని ఎవరికి తెలుసు బాహాటముగా క్రైస్తవుడని జగతికి తెలుసు అంతరంగమున పాపమున్నదని ఎవరికి తెలుసు ఇది ఎవరికి తెలుసు నా మనసుకు తెలుసు క్రైస్తవుడను నేను క్రీస్తునెరుగని క్రైస్తవుడను క్రైస్తవుడను నేను క్రీస్తునెరుగని క్రైస్తవుడను వేషము చూడగా యేషావునే స్వరము మారని యాకోబును వేషము చూడగా యేషావునే స్వరము మారని యాకోబును మోసము చేసితి తండ్రిని మోసపోయినది నేనే దీవెన పొందగా ఆకులాడి తిని బహుగా బానిస బ్రతుకే ప్రాప్తమాయ నాకు చేరితి ప్రభువా నీ పాదములు యాకోబునై మన్నించి మార్చుము నన్ను ఇశ్రాయేలుగా చేరితి ప్రభువా నీ పాదములు యాకోబునై మన్నించి మార్చుము నన్ను ఇశ్రాయేలుగా ఇశ్రాయేలుగా నీ ఇశ్రాయేలుగా క్రైస్తవుడను నేను క్రీస్తునెరుగని క్రైస్తవుడను క్రైస్తవుడను నేను క్రీస్తునెరుగని క్రైస్తవుడను విశ్వాసిని నేను వాక్యమెరుగని విశ్వాసిని విశ్వాసిని నేను వాక్యమెరుగని విశ్వాసిని క్రైస్తవుడను నేను క్రీస్తునెరుగని క్రైస్తవుడను క్రైస్తవుడను నేను క్రీస్తునెరుగని క్రైస్తవుడను విశ్వాసిని నేను
వాక్యమెరుగని విశ్వాసిని, విశ్వాసిని నేను. వాక్యమెరుగని విశ్వాసిని, వాక్యమెరుగని విశ్వాసిని, వాక్యమెరుగని విశ్వాసిని. స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి, మీకు స్తోత్రం. మీ కృపను బట్టి మీ నామాన్ని ఘనపరుస్తున్నాము. యోగ్యులందరికీ లేని ధన్యత, శ్రేష్ఠులైన వారికి లేని భాగ్యం, అల్పులైన మాకు ఏమాత్రపు యోగ్యత లేని మా జీవితాలను ప్రేమించి ప్రియమైన మీ పిల్లలుగా జీవించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ప్రయాస కూర్చి ఆశతో కేవలం మీ వైపు నిరీక్షణ కలిగి ఏర్పాటు చేయబడిన ఈ 4 దినాల ఆత్మీయ సువార్త సభలు చేరి వచ్చిన ప్రియులను బట్టి ప్రార్థిస్తున్నాను. వాక్య సంబంధమైన మేలు యేసు నామములో కలుగునుగాక. వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు వినబుద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ శ్రేష్టమైన సంగతులు మీరు మాతో మాట్లాడుతుండగా మా హృదయాన్ని తాకి సున్నతి కలిగిన హృదయంగా మా జీవితాలు మార్చబడినట్లు కృపనివ్వండి. చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి ప్రార్థిస్తూ మీ పక్షంగా మీ మాటలు అందించడానికి సిద్ధమైనటువంటి మీ సేవకుని మరుగు చేయండి. మిమ్మల్ని మీరు తేటపరుచుకోనండి. యేసుక్రీస్తు అత్యున్నత నామంలో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. రాత్రే చెప్పా మీకు, బిగ్గరగా చెప్పండి. కనీసం ఆమేన్ అనే మాట బిగ్గరగా చెప్పడానికి కూడా అంత ఒళ్ళు బరువైతే అట్లా. 2 చేతులెత్తి ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని కృపాసనం యొద్ద నుంచి నిరాటంకంగా మన కొరకై సిద్ధపరచబడినటువంటి దీవెనల్ని మన స్వయంకృతాపరాధంతో మనం పోగొట్టుకోవద్దు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాకు తెలిసి ప్రత్యేక వర్తమానం మీకు చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. నేను పాడగలిగిన వ్యక్తిని కాదు, కానీ దేవుడు మాత్రం సంతోషిస్తాడు, అది నేను చెప్పగలను. స్తోత్రం. తప్పిపోయిన చిన్న కుమారుడు అంటాం. వాడు తప్పిపోయి మళ్ళీ మార్గంలోకి వచ్చాడు. ఇంట్లో ఉన్నవాడు తప్పిపోలా, కాకపోతే తండ్రి మనసు తెలియదు. తప్పిపోయిన వాడిని ప్రేమించే మనసు లేదు, క్షమించే తత్వం లేదు. క్రైస్తవులని పేరు పెట్టబడిన వారందరూ నువ్వు తప్పిపోయిన చిన్న కుమారుడు అంటే కోపం వచ్చింది మనకి. వాళ్ళంటూ నేనెందుకు అవుతాను అని. అంతకంటే డేంజర్, అంతకంటే దారుణం ఏంటో తెలుసా? ఇంట్లోనే ఉండి ప్రేమ లేని తండ్రి మనసెరగని పెద్ద కుమారుడు. మనం ఎలాగున్నాం? దేవుని ముఖకాంతిలో, దేవుని వాక్య వెలుగులో మన స్థానం ఏంటి? మన స్పిరిచువల్ స్టేటస్ ఏంటి?
సెల్ ఫోన్లో వాట్సాప్ స్టేటస్ మనుషులు చూస్తారు, అంతరంగంలో మన ఆత్మీయ స్టేటస్ దేవుడు చూస్తాడు. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. గోధుమ గురువు రెండు పొలంలోనే ఉన్నాయి. టైం వచ్చినప్పుడు కానీ గోధుమేమో ఫలభరితమైంది, గురువుకేమో ఫలాలు లేవు. రెండు కోయబడే ఒక రోజు వచ్చింది. గోధుమ కోయబడింది, గురువు కోయబడింది. ఫలభరితమైన స్థితి కలిగిన గోధుమేమో యజమానుని కొట్లలో భద్రపరచబడింది. షో చేసి బ్రతికినంత కాలం గురువులాగుండి నేను కూడా గోధుమనే అనే భ్రమలో బ్రతికిన వారేమో కోయబడి అగ్నిలో వేయబడ్డారు. మనుషుల ఎదుట, సమాజం ఎదుట కాదు, తెల్లటి వస్త్రాలు వేసుకొని బైబిల్ అంతా బైహార్ట్ చేసి కంఠస్థం చేసి అద్భుతమైన ప్రసంగికుడుగా పేరు తెచ్చుకొని మనుషుల ముందు కాదు నేను కొనసాగాల్సింది. నేను నిజంగా గోధుమనా లేక గురుగులాగుండి గోధుమలాగా షో ఇస్తున్నానా? నా ఇంటర్నల్ స్టేటస్ ఎవరు చూస్తారంటే దేవుడు చూస్తాడు. స్తోత్రం చెప్పండి. బాహాటముగా క్రైస్తవుణ్ణని జగతికి తెలుసు, నా అంతరంగములో పాపమున్నదని ఎవడికి తెలుసు. స్కాన్ చేస్తే బ్రెయిన్ ఎలా యాక్టివేట్ అవుతుందో దానిలో లోపాలు ఏంటియో తెలుస్తాయి. ఎంఆర్ఐ స్కాన్ చేస్తే, ఎక్స్రే తీస్తే ఎముకల్లో లోపాలు తెలుస్తాయి, ఫోటో తీస్తే మన ముఖం ఎలాగుందో తెలుస్తుంది. హృదయంలో ఉన్న లోపాలు ఎలా తెలుస్తాయి? దేవుని వాక్యం హృదయాన్ని తాకినప్పుడు హృదయపు లోతులు, హృదయంలో లూప్స్ బట్టబయలు అవుతాయి. స్తోత్రం, స్తోత్రం. చివరి చరణం రాసేటప్పుడు ఏడ్చేసా నేను. నా వల్ల ఆగలా ఏడుపు ఆపుకోవడం, కన్నీటి పర్యంతమయ్యాను. ఎట్లా ఎట్లా చెప్పండి? వేషం చూస్తే పెద్ద కొడుకు అనుకున్నాడు, ఏషావు అనుకున్నాడు, కానీ వచ్చింది చిన్నోడు. వేషం చూస్తే తండ్రి భ్రమపడ్డాడు పెద్దోడని. మాట వినేపాటికి ఇది యాకోబుదే, ఏషావుది కాదు అని అనుకున్నాడు. కానీ గుడ్డివాడు కదా, గ్రహింపు లేదు. కొడుకుని దగ్గరికి తీసుకొని వాసన చూస్తే వస్త్రముల వాసన యెహోవా దీవించిన చేని వాసనలాగా ఉందంట. దీవెన మీద దీవెనలు ఇచ్చేసాడు. కనులిచ్చిన వాడు కానకుండునా, చెవులిచ్చిన వాడు వినకుండునా, కలుగు చేసిన వాడు ఎరుగుకుంటాడా? తండ్రిని మోసం చేసావు, కానీ అసలు మోసపోయింది నువ్వు. తెలిసొచ్చింది, ప్రాకులాడావు. 20 ఏళ్ళు బానిసత్వం. దీవెన పొందాను అనుకున్నాడు, వెళ్ళాడు, బానిసత్వంలో పడిపోయి ఓడిగం చేశాడు. ఇప్పుడు అర్థమైంది, నేను పొందిన దీవెన కాదు, శాపమని. చేరితి ప్రభువా నీ పాదమును యాకోబున్నాయి. ఇక్కడున్న మనలో నాతో సహా చాలామంది జీవితాలు యాకోబును పోలిన జీవితాలే. నీ పేరేమిటి అని అడిగేదాకా యాకోబే. 20 ఏళ్ల క్రితం తండ్రి అడిగాడు, నువ్వెవడురా అని. నేను ఏషావును డాడీ అన్నాడు. 20 ఏళ్ల తర్వాత దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి అని. పెనుమార్పు కలిగింది జీవితంలో. నా పేరు యాకోబయ్య. 20 ఏళ్ళు కృంగిపోయాను, మోసం చేసి వెళ్ళి మోసగించబడ్డాను, బ్రతికుండి చచ్చిన స్థితిలో ఉన్నాను. నా పేరు యాకోబు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదామండి. వితౌట్ కన్ఫెషన్,
Nobody has to change. Almighty God, never able to change our life. ఆయన సర్వోన్నతుడైన దేవుడైతే కావచ్చు కానీ మన బ్రతుకులను మాత్రం మార్చలేడు. ఎందుకో తెలుసా? మనం కన్ఫెస్ అవ్వం, మనం అంగీకరించం, ఒప్పుకోను. రైట్ సబ్మిషన్ ఉండదు మనలో. ఆయన చూస్తూ ఉంటాడు కానీ, మార్చాలని ఆశతో ఉంటాడు కానీ, మార్చబడ్డానికి మనం అవకాశం ఇవ్వం కనుక ఆయన ఏమీ చేయలేడు. మన్నించి మార్చుము నన్ను ఇశ్రాయేలుగా, నీ ఇశ్రాయేలుగా. నిజంగా వర్తమానం పట్ల, వాక్యం పట్ల ఆశ, ఆపేక్ష ఉన్న వాళ్ళకి ఈ 3 అనుభవాలు చాలు. స్తోత్రం, స్తోత్రం. విమర్శ, స్వయం విమర్శ, వ్యక్తిగత విమర్శ. మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదు. క్రైస్తవ్యానికి ఈరోజు దీవెనలకు కొదువు లేదు, క్రైస్తవ్యానికి ఆశీర్వాదాలకు కొదువు లేదు, క్రైస్తవ్యానికి ఆస్తులకు కొదువు లేదు. క్రైస్తవ్యానికి కొదువు ఏంటంటే విమర్శ లేదు. ఏమి లేదు? విమర్శ లేదు. విమర్శ ఉంది, పర విమర్శ అయితే ఉంది. ఎదుటివాడిని విమర్శించడానికి పెద్ద నోరు వచ్చింది మనకి. మనలను మనం విమర్శించుకోవడానికి మనసే ఉండదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ఈ రాత్రి పరిశీలనాత్మకంగా, సమయోచితంగా దేవుని వాక్యం విందాం. ఈ 4 దినాల సువార్త సభల కోసం ఆత్మీయంగా పిల్లలందరూ, సేవకులందరూ పడిన ప్రయాస, అనారోగ్య పరిస్థితిలో కూడా గుంటూరు నుంచి రోజు వస్తూ పోతూ ఉన్న నా కష్టానికి కూడా ఈ రాత్రే అద్భుతమైన ఫలితార్థం. నిజంగా ఈ మీటింగ్స్లో నేను దైవ దీవెన పొందాను అని మీలో ఒక్కరు కనుక స్టెబాన్గా దేవుని ఎదురు నిలబడగలిగితే మా బ్రతుకులు ధన్యమే. 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా అంటే తిరిగి ప్రవేశింపుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ మాట జాగ్రత్త పట్టుకోండి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఎప్పుడో కాదు, ఇప్పుడే, నేడే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవదేవుడు. ఏమని చెప్తున్నాడు? రెండంతలుగా మీకు బైబిల్లోనే రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం వచనం మీరే చదవండి. ఆయన అడుగుతాడు గురువు గారిని, వచనం చెప్పురా తల్లి. అమ్మా
2వ అధ్యాయము 9వ వచనమేనా? చదవండి. తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు, అంటే వెళ్ళిపోక మునుపు, నీ కొరకు నేనేమి చేయుదునో, అంటే బేతేలు దాటాడు, గిలాదు దాటాడు, వింటున్నారా? ఇంకా యోర్దాను దాటాడు. మొత్తం 4 అనుభవాలు ఉంటాయి అక్కడ. ఎవరు చెప్తారు? గిల్గాలు అనగా నింద దొర్లింపబడుట, అది అర్థం. గిల్గాలు దాటాడు. నెక్స్ట్, ఓ దేవుడా, బేతేలు దాటాడు. చెప్పండి, సచ్చిపోరు చెప్పండి. ఎరికో దాటాడు, యోర్దాను దాటాడు. నేనిప్పుడు గిల్గాలంటే ఏంటి, బేతేలు అంటే ఏంటి, ఎరికో అంటే ఏంటి, యోర్దాన్ అంటే ఏంటని వాటిని గూర్చిన సవివరణ ఇవ్వబోట్లేదు. కానీ విభిన్నమైన అనుభవాలు దాటుకుంటూ గురువు గారిని వెంబడించాడు శిష్యుడు. అభిషిక్తుడైన దైవజనుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు ఇంకా అభిషేకం పొందని ఒక సేవకుడు. వెంబడించిన శిష్యుణ్ణి చూసి ఆయన అడిగాడు, నేను నీ యొద్ద నుంచి తీయబడక మునుపు, అంటే తండ్రి పిలుపుని అందుకునే లోపు నీకేం కావాలో అడుగు అన్నాడు. తడుముకోకుండా ఆయన ఏమడిగాడంటే, నీవు పొందిన ఆత్మకు ద డబల్ పోర్షన్ ఆఫ్ ద స్పిరిట్. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తా. యోబు గ్రంథం 42వ అధ్యాయం. ఇది కూడా కొంచెం వచనం మీరే సపోర్ట్ చేయండి. వచనం చెప్పక్కయా. 42:10 నుంచి తీసుకుందాం. తన స్నేహితుల నిమిత్తము దయచేసెను. యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా ఏం చేశాడు? 2 అధికముగా, అంటే ప్రాపర్టీ పోగొట్టుకున్న దానికి 2 అధికముగా దయచేసెను. ఇప్పుడు ఇప్పుడు 12వ వచనం తీసుకోండి. ఇప్పుడు యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన అంతకంటే అధికముగా. అక్కడేమన్నాడు? 2 అన్నాడు. ఇక్కడేమని రాయబడింది? అధికముగా. అధికముగా అంటే ఎంత? అంటే 2. స్తోత్రం చెప్దాం. జకర్యా గ్రంథం 9:12లో సునిశ్చితంగా చెప్పబడిన మాట ఏంటంటే, మీ కోటను ప్రవేశించండి, 2 మేలు మీకు చేస్తాను. మేలు చేస్తాడు ఆయన 2. వెంబడించిన ఎలీషా గురువు దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాడు,
నీవు పొందిన ఆత్మకు 2 పాళ్ళ ఆత్మ కావాలి. ఇచ్చేసాడా ఏలియా? ఇచ్చాడా? ఎఫ్రాతా ఇచ్చాడా? ఇచ్చాడంటారా? ఏమో, నా బైబిల్లో నాకు అది లేదు. 2 పాళ్ళ ఆత్మ కావాలని ఎలీషా అడిగితే ఏలియా ఇచ్చాడా? అయ్యా కుమారుడా, ఏ ఊరన్నా వెళ్ళు కానీ వైదను మాత్రం వెళ్ళబాకురా కొడుకా అన్నాడంట వాళ్ళ నాన్న కొడుకుని. ఏమి డాడీ అన్నాడంట. ఆ ఊరంతా దెయ్యాలేనరా బాబు, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అన్నాడంట. మనకున్న అలవాటు ఏంటంటే వద్దన్నది ముందు చేస్తాం, చెయ్యమన్నది అసలు చెయ్యం. వైదల్లో దెయ్యాలు ఉన్నాయి అన్నాడు, అది ఎట్లుంటుందో చూస్తానని చెప్పి ఊరంతా తిరిగాడు. పగలు రాత్రి తిరిగి అలసిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. మొత్తానికి నైట్ 12, 11, 1 గంట అయింది. ఒక ముసలోడు వస్తా ఉన్నాడు అటు నుంచి చుట్టుకుంటా. తాత అన్నాడంట. ఏంటి మనవడా అన్నాడు. వైదనంతా దెయ్యాలేనంట కదా, నీకేమన్నా ఒక దయ్యం కనపడితే నాకు చెప్పవా అన్నాడంట. తాత అన్నాడంట, ఏమో నాకు మాత్రం ఏం తెలుసురా, నేను చచ్చి 40 ఏళ్ళు అన్నాడంట. అట్టుంది మీరు. నేను అడగడం, మీరు చూడడం కూడా అంతే. ఏమో మాకు మాత్రం ఏం తెలుసు, మీరు ఏదో చెబుతారంటే వచ్చాం కానీ అన్నట్టు. స్తోత్రం. ఏలియా అని అడిగాడు 2 పాళ్ళ ఆత్మని. ఏలియా ఇవ్వలా. మనమైతే 10,000 ఇచ్చినోడికి ఆత్మనిస్తాం, ఆడు 20,000 కట్టించినోడికి నా మీద అభిషేకం పంపిస్తాను. మా బాబాయ్ ఒక ఆయన ఉండేవాడు, బాగా కోపం వస్తే ఏమని తిట్టేవాడు అంటే సిగ్గులేని సంత అనేవాడు. ఏంటది? సిగ్గులేని సంత అంటే బజారు జీవితాన్ని సంత అంటారు. నాకు అప్పుడు తెలీదు, ఇప్పుడు అర్థం చేసుకుంటే వామ్మో అంత పెద్ద మాట అని. భూతం కాదు, అది సత్యమే. క్రైస్తవులుగా జీవిస్తూ క్రీస్తు రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటూ డబ్బులిచ్చి అభిషేకాన్ని కొనుక్కోవాలనుకోవడం ఎంత తప్పు. డబ్బులకు అభిషేకాన్ని నమ్మడం కూడా అంతే తప్పు. ఈ మధ్య నాకు తమ్ముడు ఫోన్ చేశాడు, అన్న మీరు బాంబే రండి అన్న, ఒకసారి వర్తమానానికి వాడుకుంటాము, వర్తమానం చెప్పాలి మీరు, సేమ్ టైం మీకు బిషప్ ఆర్డినేషన్ కూడా ఇస్తామన్నా అని. నాకెందుకు బిషప్ ఆర్డినేషను? నాకున్న డాక్టరేటు, నాకున్న రెవరెండ్ కూడా 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఊరికే షో చెప్పుకోవడానికే రెవరెండ్ డాక్టర్ అని చెప్పి. దేవుని దగ్గరికి వెళ్తే ఇంత కూడా పనికిరావాయి. దేవుని సేవకుడు అనే మాట మాత్రం ఈ లోకంలో పోల్చడానికి ఆ స్థానం ఎవరిని పోల్చలేం. స్తోత్రం. బిషప్ నాకెందుకు? మళ్ళీ ఎవరనుంటే చెప్పండి అన్న అన్నాడు. మరి ఎవరనుంటే చెప్పాలంటే ఖర్చే మాత్రం అయిద్దన్న. బిషప్ ఆర్డినేషన్కి 20,000 అంట, రానుబోను ఖర్చులో ఒక 10,000 అవుతాయి అంట. మరి ఇప్పుడు నేను 30,000 చూసుకోవాలా అన్న. మీకైతే అదేం లేదు, నేను తీసుకెళ్తానన్నా, నేను తీసుకెళ్తా. వింటున్నారా? 3 రోజులు మీరే వాక్యం చెప్తురు కానీ. కాకపోతే బిషప్ ఆర్డినేషన్కి మాత్రం ఒక 5,000 చలానా తీయాలన్నా మేము కట్టాలా. డబ్బులతో దేవుని యొద్ద సుస్థిర స్థానం పొందలేం. మా బంధువు ఒకడు ఉన్నాడు, బిషప్పే. వాడికి మలాకి గ్రంథానికి మలాకి పత్రికకి తేడా తెలియదు. వాడికి మలాకి పత్రికలో ఏం చెప్పాడు అయ్యగారు అన్నాడు. నేను ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఒకసారి టీవీలో వర్తమానం విన్నా. ఆయన కూడా యవనస్తుడే, అద్భుతమైన ప్రసంగికుడు.
ఇంటర్నేషనల్ స్పీకర్స్ అంతా ఆయన దగ్గరికి వెళ్తారు ఆయన బలపరుచుకోవడానికి. కుర్రాడే. స్తుతి స్తోత్రం అనే 2 రెక్కలంట. ఎట్లా? స్తుతి స్తోత్రం అనే 2 రెక్కలంట. ఈ 2 రెక్కలు దేవుని దగ్గరికి ఎగిరిపోవడానికి ఉపయోగపడతాయి అంట. స్తుతి అంటే ఏంటో, స్తోత్రం అంటే ఏంటో. నా మాట అర్థమవుతుందా? ఆయన చెప్పాడు మలాకీ పత్రిక 2వ అధ్యాయంలో నుంచి పలానా వచనం చదవండి. అరే పొరపాటున ఏమైనా చెప్పాడేమో అనుకున్నా నేను. కాదు, ప్రసంగం అయిపోయిందాక మలాకీ పత్రిక అని అంటున్నాడు. పత్రిక గ్రంథానికి తేడా తెలిగిపోతే ఎలాగండి బాబు? వీళ్ళు బిషప్పులు, రెవరెండ్లు, మోస్ట్ రెవరెండ్స్. పెయింటింగ్ వర్కర్కి పెయింటింగ్ తెలియాలి. యాజ్ ఎ పెయింటర్ యూ షుడ్ నో ద పెయింటింగ్. వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ పెయింటింగ్ యూ did not call as painter. కార్పెంటర్ అన్నావంటే కార్పెంటింగ్ తెలియాల. పాస్టర్ అన్నాడంటే వాక్యం తెలియాల. దేవునికి స్తోత్రం. వాక్యం తెలియకపోతే నేనేం పాస్టర్ అండి బాబు, బోడి పాస్టర్ని. వాక్యం తెలియాలి, బేసికల్ నాలెడ్జ్ ఉండాలి. దానికి డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, పెద్ద చదువులు చదివితేనే వచ్చింది అనుకుంటారేమో. చదువుకి వాక్యం తెలుసుకోవడానికి సంబంధం లేదు. మహోన్నతుని విద్య దేవుడే తెలియపరుస్తాడు. లోబడితే చాలు. స్తోత్రం. ఏలియా ఇవ్వలా. ఏమన్నాడు తెలుసా? నీవు అడిగింది చాలా కష్టతరంగా ఉంది. కష్టసాధ్యం. సాధ్యమే కావచ్చు కానీ కష్టసాధ్యం. అయినా నీకు అభిషేకం ఇవ్వడం అది నా పని. జబదయి కుమారుల తల్లి 2 కొడుకులను తీసుకొని యేసు ప్రభు దగ్గర తెచ్చింది. ఒకడి పేరు యోహాను, ఇంకొకటి పేరు యాకోబు. చెప్పండి. ఒకటి పేరు యోహాను, ఇంకొకటి పేరు. పురుషులైన వీళ్ళు. 20 ఏళ్ల క్రితం ఒక పాస్టర్ చెబుతున్నాడు, పౌలు శీలలు ఆధ్యాత్మిక భార్యాభర్తలు. అటువంటి యోగ్యత కలిగిన భార్యాభర్తల్ని నేను కూడా ఎప్పుడు చదవలేదు, వినలేదు. సహోదరుడా, మీరు కూడా భార్యాభర్తలు పౌలు శీలల్లాగా ఉండాలని చెప్తున్నాడు. సరే, ఆయన చెప్పాడు, సరేనా? ఈ కూర్చున్న జనం కూడా మనం చప్పట్లు కొట్టమంటేనే కొడతారు. వాళ్ళు అసలు విజిల్స్. వాళ్ళంతా మేసాలు మేలేసే పార్టీ, తొడలగొట్టే పార్టీ. 2 చూసుకుందామని అందులో నుంచి వచ్చిన ఆయన చెప్తున్నాడు ఏమనంటే పౌలు శీలలో భార్యాభర్తలని. స్తోత్రం చెప్దాం. ఎంతకేది ఖాయం చేద్దాం? భార్యాభర్తలే అంటారా? పౌలు శీలలో భార్యాభర్తలు అంటారా, అన్నదమ్ములు అంటారా? ఏమో, నేను వచ్చి 40 ఏళ్ళు. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించుగాక. దేవుని దీవెన మీరు పొందేది ఎలాగుండాలంటే, నెక్స్ట్ ఇయర్ ఇదే మీటింగ్స్లో వాక్యం చెప్పడానికి నేను రిలవెంట్గా చెప్తా ఉన్నప్పుడు పలానా పుస్తకం అనగానే అధ్యాయం వచనం తీసి అవతల పడేయాలి మీరు. అంత అద్భుతమైనటువంటి వాక్య సంపదతో దేవుడు మిమ్మల్ని నింపుగాక. ఎక్కడాగాం? భార్యాభర్తల దగ్గర ఆగామంట. భార్యాభర్తల దగ్గర వద్దులేండి, గొడవలు అవుతాయి, తిడతారు, లేనిపోయింది. ఏలియా అడిగాడు ఎలీషాని, అంతేనా? ఏలియా ఎలీషాని అడిగాడు, ఏమని 2 పళ్ళు ఇవ్వనే? మరి చెప్పరేమండి బాబు. ఎలీషా ఏలియా అని అడిగాడు. ఆయనేమో గురువు, ఈయనేమో శిష్యుడు. 2 పాళ్ళు ఆత్మను నాకు, నువ్వు పొందిన ఆత్మకు 2 పాళ్ళు నాకు ఇవ్వు అన్నాడు. ఎజ్రా కనుక నన్ను అడిగాడు అనుకో, అబ్బో, ఆయనేమో కానీ ముందు నేను సంకలు కొడతా.
తమ్ముడికి ఎంత ఆసక్తి వాక్యం పట్ల. అసలు నువ్వు పొందిన ఆత్మకు 2 పాళ్ళు ఏమని అడిగాడు. నా మొహం, నేనేం పొందాను, నేనే ఇంత. కానీ బిల్డప్ ఎక్కువించుకుంటాం మేము. తెలిసేది ఇంతే. జనం ముందు మాత్రం బోర ఊదించేసుకుంటాం. రాజాతి రాజా, రాజమార్తాండ, బహుపరాక్. పూలు చల్లించుకునేవాడు ఒకడు, శాలువాలు కప్పించుకునేవాడు ఒకడు, దండలేయించుకునేవాడు ఒకడు. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనికరింపబడి తిని. వాట్ ఐ did it as ignorantly due to my ignorance. తెలియదు కాబట్టి దేవుడు నన్ను కనికరించాడు. ఒకప్పుడు నా పరిస్థితి కూడా అంతే. వాక్యం చెప్పడానికంటే డిబేట్స్కి ఎక్కువ వెళ్ళేవాడిని. డిబేట్స్కి వెళ్తే దేవునికి మహిమ రాదు. కూర్చుని మాట్లాడుతూ ఉంటే విసనగారులు పెట్టి వీసేవాడు ఒకడు, కొబ్బరి నీళ్ళు అందించేవాడు ఒకడు, ముందు నడుస్తుంటే వెనక ఏది అంగి పట్టుకొని నడిచేవాడు ఒకడు. కొంతమంది చిరంజీవి ఫేవరెట్స్, కొంతమంది నాగార్జున ఫేవరెట్స్ అన్నట్టు. సేవకుల్లో కూడా మేము గనక తగ్గింపు కలిగి నిజమైన ఆత్మాభిషేకంతో ఉండకపోతే మమ్మల్ని వెంబడించే వారిని మేము నాశనం అవుతాం, వాళ్ళని కూడా నాశనంలోకి ముంచెత్తాం. అసలు దైవజనుడు అంటే బడయోడు దైవజనుడు అనిపించుకోవడానికి చాలడు. ఎచ్చులోడు అసలు పనికిరాడు. దైవజనుడు అంటే హంబల్నెస్. లార్డ్ గాడ్ హ్యాస్ టు సీక్ ద హంబల్నెస్ ఇన్ యూ. తగ్గింపు. చెప్పండి, తగ్గింపు. ప్రభు నెరగని రోజుల్లో, పిచ్చి రోజుల్లో సొక్కాలు ఇప్పుకొని కొట్టుకుందాం రండిరా అనేవాళ్ళు. రండిరా అనేది కూడా కాదు, అవతల రూమ్ అనే లోపు గత పడిపోయాయి. బైబిల్ పట్టుకుని జీవితం ప్రభుకి ఇచ్చిన తర్వాత ఇప్పుడెందుకు ఈ వేషాలు? అర్థమవుతుందా? మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి, క్రియలో మార్పు రావాలి, మాటలో మార్పు రావాలి, యాటిట్యూడ్ మారిపోవాలి. నువ్వేమై ఉన్నావో అది పూర్తిగా మారిపోవాలి. మళ్ళీ మార్పు నటన చేయకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఏలియా అన్నాడు, నువ్వు అడిగింది నువ్వు పొందాలంటే కండిషన్ ఉంది. నేను తీయబడేటప్పుడు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు గనక నన్ను చూడగలిగితే నీవన్నట్టుగా 2 పాళ్ళు ఆత్మ నువ్వు పొందగలుగుతావు. 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా. జబదయి కుమారులు వాళ్ళ అమ్మ యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చి, ప్రభువా, నా కొడుకులిద్దరికి నీ కుడి ప్రక్కన ఎడం ప్రక్కన, ఒకడి కుడివైపు ఇంకొకడికి ఎడం వైపు స్థానం ఇవ్వయ్యా. ఇందాక మావాడు కొప్పులారోని వచ్చాడు, ప్రార్థన చేయి అంకులని. కొడుకులిద్దరిని తీసుకొని వచ్చాడు. ఏం పేర్లయ్యా నీ కొడుకుల పేరు? ఒకడి పేరు రాజురావు, ఏంటి, ఇంకొకటి పేరు రక్షిత్. వాళ్ళిద్దరు పేర్లు పెట్టింది నేనే. తీసుకొని వచ్చారు, తాతయ్యతో ఫోటో దిగండి రా అన్నాడు. ఇటువైపు ఒకడు, ఇటువైపు ఒకడు. చిన్నోడు రాలేదులేండి. ఒకవేళ ఇద్దరు పిల్లలు వచ్చి కుడివైపు ఒకడు ఎడంవైపు ఒకడు నుంచుంటే అయ్యేగా మధుర జ్ఞాపకాలు. తర్వాత ఎప్పుడైనా 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి 20 ఏళ్ళకైనా రాంబాబు అన్న ఉన్నప్పుడు దిగాం, ఇప్పుడు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ఇదిగో మాతో దిగిన ఫోటో అని. ఇప్పుడు పెద్ద పెద్ద సేవకులు మనతో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళని చూసి వాళ్ళు శరీరధారిగా బ్రతికున్నప్పుడు వాళ్ళు మాతో ఉన్న అనుభవాలు ఈరోజు చెప్పుకోవడానికి చాలా ఘనంగా ఉంటుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ తల్లి అడిగింది, కుడి ప్రక్కన ఒకడికి ఎడం ప్రక్కన ఒకడికి స్థానం కావాలి. ఎక్కడ? భూమి మీద కాదు, మహిమలో. అప్పుడు ప్రభు ఏమన్నాడు? 10,000 రూపాయల కౌంటర్ అక్కడ ఉంది, ఆడ 10 కట్టి ఇక్కడికి రా, మహిమలో స్థానం ఇస్తాను అనలా. ఒక దిక్కుమాలినాడు ఉన్నాడండి, హైదరాబాద్ నుంచి వచ్చి గుంటూరులో పెట్టాడు సభలో. క్షమించండి నన్ను, అదే అనాల, అది ఇంకా తక్కువ. ప్రార్థన చేయమని వస్తుంది ఒక
ఇటు వచ్చింది ఇటు వెళ్ళాడు, అటు వచ్చింది ఇటు వెళ్ళాడు, మళ్ళీ వచ్చింది, అవును పంపించండి అన్నాడు. ఆ రోజు ఏదో మీటింగ్ క్యాన్సిల్ అయ్యి కారు నేరుగా గ్రౌండ్లోకి తిప్పమని చెప్పి వర్షం వస్తుంది, నేను గ్రౌండ్లో ఉన్నా, ఇది గోల. మళ్ళీ వచ్చింది ప్రార్థన చేయమని. అమ్మ 2 రోజుల నుంచి వస్తున్నావు, ఇవాళ కూడా వచ్చావు, 10,000 కట్టావా అన్నాడు. లేవయ్యా అంది. అయినా నీకెందుకు 10,000? అదిగో నేను ఎక్కువచ్చిన కారు అక్కడ ఉంది, పరిగెట్టుకుంటా పోయి ఆ కారును అనుకో. నేను కారులో వచ్చా, నా మీద ఉన్న అభిషేకం ఎవరికి ఉంది ఇప్పుడు? నువ్వు వెళ్ళి కారు కానుకో, అభిషేకం వచ్చేసిద్ది అనగానే ఈ పిచ్చిది వెళ్ళే లోపు 100 మంది వెళ్ళారు కారు దగ్గరికి. పిచ్చి మోక. ఒకడు చెప్తున్నాడు, మోషే కర్రలో అభిషేకం ఉందంట, బండతో మాట్లాడమని దేవుడు చెప్తే ఈయన కర్రతో కొట్టాడంట బండని. అభిషేకంతో ఉన్న కర్రతో కొట్టగానే బండ చీలిపోయిందంట. అందుకే మన దగ్గర ఉన్న పెన్ను కానీ మనం వేసుకునే బట్టలు కానీ అభిషేకంతో నిండుకొని ఉంటాయి కాబట్టి ఎవరికి పడితే వాడికి ఇవ్వకూడదు, ఎట్ట పడితే అట్ట ఉతికించకూడదు. ఎవరన్నా పొరపాటును పట్టుకుంటే చచ్చి కూర్చుంటారంట మన అభిషేకాన్ని బట్టి. అభిషేకం చంపిద్దా, యోగ్యులుగా మార్చిద్దా? స్తోత్రం. అంటే బట్టల్లో అభిషేకం, కర్చీఫ్లో అభిషేకం. ఇప్పుడు జనానికి కూడా అదే కావాలి. జనానికి కూడా వేలం వెర్రి అదే కావాలి. వెంటనే ప్రభు దాందేముంది, మహిమలో కుడియడం పక్క నేను ఇచ్చేస్తాను, రాసేసుకోండి అలా. మీరేమడుగుతున్నారో మీకు చెప్పాలి. మీరేమడుగుతున్నారో మీకు మహిమలో కుడి ప్రక్క ఎడం ప్రక్క మీకు స్థానం కావాలంటే నేను త్రాగు పాత్రలోనిది నువ్వు త్రాగలవా? నేను పొందు బాప్తిస్మము పొందగలరా? బాప్తిజమే ఉందండి బాబు, నీళ్ళల్లో మునిగి లేకపోవటం ఇంకా అంటారా? త్రాగు పాత్రలోనిది ఏముందండి? ఆయన ద్రాక్షరసం త్రాగాడు, అదే పాత్ర అందరికి ఇచ్చాడు, అందులో తాగటం పెద్ద గొప్ప ఏముందనుకుంటారా? యేసయ్య త్రాగిన పాత్ర శ్రమల పాత్ర. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. క్రోధ పాత్ర. ఆయన పాపం చేసి కాదు, ఏ పాపము చేయకుండానే సమస్త మానవాళి పాపాన్ని భుజాన మోసుకుని అందరి నిమిత్తమై ఆయన శ్రమలు అనుభవించాడు. లోకాన్ని పునీతులుగా చేయడానికి, భ్రష్ట జీవితాలను యోగ్యంగా మార్చడానికి తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఆయన. నేను పాత్రలోనిది మీరు త్రాగలరా? నేను త్రాగిన పాత్రలోనిది త్రాగుతాం ప్రభు అన్నారు. నేను పొందు బాప్తిజం మీరు పొందగలరా? బాప్తిజం మనం ఎందుకు ఇస్తామంటే పాపక్షమాపణ కోసం. ఎవరి పాపక్షమాపణ కోసం అంటే బాప్తిజం పొందడానికి ఎవరు వచ్చారో వాళ్ళ పాపక్షమాపణ కోసం. పాపినని నమ్మావంటే నమ్మా, ఇక పాపం చేయవా? చేయను. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను నీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇస్తున్నా. యేసయ్య ఏం పాపం చేశాడు? చేశాడా? మరి ఆయన ఎందుకు బాప్తిజం? ఆయన పాపం చేయలేదు, కానీ మనందరి కొరకు మాదిరి అయి మనందరి పాపమే శరీరముగా మారితే ఆ శరీరాన్ని ఆయన ధరించి మన పాపముల కొరకై ఆయన బాప్తిజం పొందాల్సి వచ్చింది. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను పొందు బాప్తిజం పొందగలవా? పొందుదాం. నేను త్రాగు పాత్రలోనిది త్రాగలరా? త్రాగుతాం. చనిపోయారు ఇద్దరు శిష్యులు, ఇద్దరు చనిపోయారు. యాకోబు చనిపోయాడు, యోహాన్ చనిపోయాడు. 12 మంది శిష్యుల్లో మొట్టమొదట చనిపోయిన శిష్యుడు ఎవరంటే యాకోబు. ప్రభు ఇలా కూర్చున్నాడు అనుకోండి, మీకు అర్థం కావడానికి. రౌండ్ టేబుల్, జడ్జి గారు కూర్చుంటాడు, జడ్జికి ఇటువైపు కొంతమంది లాయర్స్, ఇటువైపు కొంతమంది లాయర్స్ ఉంటారు, ఇలాగుంటుంది. ప్రభు సభదీరి కూర్చున్నాడు అనుకోండి పరలోకంలో మహిమ సింహాసనం మీద. ఆయన కుడివైపున ఎడం వైపున వస్తారు ఎవరు? శిష్యులు. తల్లి ఏమడిగింది? కుడివైపు ఒకడికి,
శిష్యులందరికంటే ముందు చనిపోయిన వాడు యాకోబు. ఆయన కుడి పార్శ్వానికి వచ్చాడు. స్తోత్రం, స్తోత్రం. తర్వాత శిష్యులందరూ క్రమేణా రాలిపోయారు, చంపబడ్డారు, విగత జీవులుగా హతసాక్షులుగా మారారు. అందరికంటే చివరి పండు వృద్ధాప్యంలో చనిపోయిన శిష్యుడు ఎవరు? ప్రకటన గ్రంథకర్త, పద్మాస్ ద్వీపంలో. ఆయన చివరిలో చనిపోయాడు. కుడి ప్రక్క నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇలాగ వచ్చారు అనుకోండి శిష్యులు. 12వ వాడు ఎవరు? యోహాన్. యాకోబు కుడివైపుకి వస్తే యోహాన్ ఏ వైపుకి రావాలి? ఎడం వైపుకి రావాలి. ముందు చనిపోయిన వాడు కుడి ప్రక్క వచ్చాడు, ఆఖరిలో చనిపోయిన వాడు ఎడం ప్రక్క వచ్చాడు. ప్రభు కుడి ప్రక్కన ఒకడు, ఎడం ప్రక్కన ఒకడు. కండిషన్ ఏంటి? ఆయన త్రాగు పాత్రలోనిది త్రాగారు, ఆయన పొందు బాప్తిజమం పొందారు. నేను ఇదంతా చెప్తున్నానంటే ప్రభువు మీరు అడిగింది ఏంటో మీకు తెలియట్లేదు, ఇది చాలా కష్టసాధ్యం. అయినా కుడి ఎడమ ప్రక్క మీకు స్థానం ఇవ్వడం నా వశంలో లేదు, నా తండ్రి. కానీ మీకు మార్గం చెప్తా, కిటుకు చెప్తా. ఏంటంటే నేను పొందే బాప్తిజం మీరు పొందాలి, నేను త్రాగు పాత్రలోనిది. అప్పుడు కానీ వారు అది ఆచరిస్తే కానీ పొందలేకపోయారు. ఈ రాత్రి నేను మీకు చెప్పదలసిన విషయం ఏంటంటే 2 మేలు, 2 పాళ్ళు ఆత్మ, 2 ఆశీర్వాదం. అంతేనా? జకర్యా గ్రంథం 9:12 ఏమన్నాడు? 2 మేలు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 9 ఏమన్నాడు? 2 పాళ్ళు ఆత్మ. యోబు గ్రంథం 42:12 ఏమన్నాడు? 10:12లో 2 అన్నాడు, 2 ఆశీర్వాదం. మొత్తాన్ని క్రోడీకరించి మాట్లాడుకుంటే ఆశీర్వాదం 2, అభిషేకం 2, మేలు 2. 2 అభిషేకమేమో సేవకులకు వర్తిస్తుంది. దేవుని కొరకు బ్రతికే సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు నిలబడే ప్రతి విశ్వాసికి కావాలి. 2 మేలేమో దేవుని సృష్టిలో ఉన్న ప్రతి మనుష్యుడు కూడా అందుకోవాలి. స్తోత్రం. 2 ఆశీర్వాదం యోబులాగా ఇక్కట్ల పాలై కష్టాలమయమైపోయి తన విశ్వాసాన్ని కాపాడుకుంటే 2 ఆశీర్వాదానికి హక్కుదారులు అవుతారు. ఈ రాత్రి దేవుడు 2 పాళ్ళ అభిషేకం అని చెప్పండి, 2 ఆశీర్వాదం అని చెప్పండి, 2 మేలని చెప్పండి. ఏదైతే నీకు నాకు ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడో అది 2 పాళ్ళుగా అత్యధికముగా 2 అనుగ్రహించునుగాక. స్తోత్రం. 2 మేలు పొందాలి అంటే కండిషన్ ఉంది. బంధకములలో పడి చెప్పండి, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా. బంధకములు అంటే చెప్పండి, బంధకములు అంటే బంధనాలు. ఒక మనిషి బలవంతంగా బంధించబడిన స్థితి. బలవంతంగా ఏది బంధిస్తుంది చెప్పండి మనల్ని? పాప బంధకములు. ఈ మాట ఇశ్రాయేలీయులతో చెప్పాడు. ఇశ్రాయేలు పరిస్థితి ఏంటంటే స్వతంత్రంగా ఉండి ఇష్టానుసారంగా బ్రతికి దైవికాత్మను కోల్పోయి వీరంతా కష్టాలమయమైపోయారు. ఇప్పుడు వీరు ఎక్కడున్నారంటే బంధకాలలో ఉన్నారు. 430 ఏళ్ళు ఒక స్పాన్, అది 70 ఏళ్ళు అది ఇంకో సమయం. అష్షూరి చెరలోకి వెళ్ళిపోయారు, బబులోను చెరలోకి వెళ్ళిపోయారు, ఐగుప్తు చెరలో 430 ఏళ్ళు ఉన్నారు. బంధకములు. ఈ రాత్రి మనం ఐగుప్తు చెరలో ఉండకపోవచ్చు, కానీ ఐగుప్తు అనగా పాపానికి సాదృశ్యం. ఏ పాపపు చెరలో ఉన్నామో, బబులోను చెరలో ఉండకపోవచ్చు, అష్షూరి చెరలో ఉండకపోవచ్చు, కానీ అంతకంటే కఠినమైన అపవాది కబంధ హస్తాల్లో మనం ఉన్నాం. స్తోత్రం. లేదు బ్రదర్, మేము రక్షించబడ్డామండి, ప్రభువుని ఎరిగామండి, ఇంకా మాకు బంధకాలు ఏంటంటారా?
బైబిల్ అన్నాడు, నాలో పాపము లేదని చెప్పుటయే పాపం. మనలో పాపం లేదని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపరుచుకుందాం. కనుక ఏం చేయాలంటే ఏ రోజుకు ఆ రోజు శుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియ మనలో ఆరంభము కావాలి. బంధకములో పడి ఉన్నానని గ్రహింపు రావాలి. బంధకాల్లో పడి ఉండి నిరాశ పడకూడదు, కానీ నిరీక్షణ కలిగి బ్రతకాలి. నిరీక్షణ అంటే అర్థం ఆశ కలిగి ఉండుట. స్తోత్రం చెప్పండి. ఏ కష్టాల్లో, ఏ బంధనాల్లో, ఏ బంధకాల్లో, ఏ శోధనలో ఉన్నావో తెలియదు, కానీ నిరీక్షణ చెదిరిపోనివ్వద్దు, నిరీక్షణ కోల్పోనివ్వద్దు. నిరీక్షణ అనగా ఆశ కలిగి ఉండుట. నిరీక్షణ అనగా రోమపత్రికలు అన్నాడు శీలము కలిగి ఉండుట. 5వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా చూడండి. రోమీలకు రాసిన పత్రిక ముగింపులోకి వస్తున్నా నేను. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. నిరీక్షణ అంటే అర్థం ఏంటి? ఫుట్ నోట్లు ఏమన్నాడు? శీలం. పతనమైపోయే పరిస్థితుల్లో ఉన్న, మరణపు అంచులో ఉన్న, భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం కొనసాగుతున్నా నిరీక్షణ కోల్పోకూడదు, శీలమును పోగొట్టుకోవద్దు. స్తోత్రం, స్తోత్రం. అలా గనక జీవిస్తే ప్రభు చేస్తున్న వాగ్దానం ఏంటంటే 2 మేలు మీకు చేస్తాను. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి దేవుడు నీకు 2 మేలు చేస్తాను అంటే కాదంటావా? నాకొద్దు ప్రభు 2 అంటావా? అసలు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది ప్రామిస్, ఇది వాగ్దానం. 2 మేలు, 2 మేలు నాకు చెయ్యి నాయన అంటావా? ఆయన నీకు చెప్తున్న కండిషన్ ఏంటంటే, నువ్వే పరిస్థితిలో ఉన్నావో, నీ ఉన్న పరిస్థితిలో నిరీక్షణ కోల్పోయే పరిస్థితి ఉన్నా కూడా నిరీక్షణ నిలబెట్టుకో, శీలాన్ని పోగొట్టుకోవద్దు. నీ జీవితానికి, ఆత్మీయ జీవితానికి మలినం తెచ్చిపెట్టుకోవద్దు. ఏ పరిస్థితిలో ఉన్నా ప్యూరిఫైడ్ వెసల్గా ఉండు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయతను నువ్వు కాపాడుకో. స్తోత్రం. 2 పాళ్ళ అభిషేకం. నేను ఎత్తబడేది నువ్వు చూడగలిగితే. ఏలియా ఎలాగెళ్ళాడు చెప్పండి దేవుని దగ్గరికి? ఏలియా ఎలాగెళ్ళాడు? ఒకసారి ఎవరో ఒక అక్క సహోదరి చెప్తుంది, కానీ మిగిలినోడు చెప్పట్లా. ఏలియా ఎలాగెళ్ళాడు చెప్పండి? ఎట్టెళ్ళాడు? మరి ధైర్యం చెప్పండి, నాకు అర్థం కావట్లా. ఎట్లా? అగ్ని రథములు అంతేనా? అన్నీ మీరే చెప్తున్నారు. వైదన్ ఎక్కడ అంటే కొప్పరిపాడు పక్కన అన్నాడంట. కొప్పరిపాడు ఎక్కడంటే వైదన్ పక్కన అన్నాడంట. అగ్ని రథాలు గుర్రాలు అన్నారు. అగ్ని రథాలు గుర్రాలు అంటే సుడిగాలి. సుడిగాలిలో పోయాడా? ఎవరు చెప్పారు మీకు? కాదు, అగ్ని రథాలు. అందుకే బైబిల్ చదవాలి. బైబిల్ చదవకపోతే అంతే ఉంటుంది, గుడ్డెద్దు చేలో పడ్డట్టు. ఏలియా ఎలీషా కలిసి నడుస్తున్నారు. అగ్ని రథాలు గుర్రాలు వచ్చి వారి మధ్య ప్రవేశించాయి. అగ్ని రథాలు గుర్రాలు రాగానే ఎలీషా ఒకవైపుకి, ఏలియా ఒకవైపుకి డివైడ్ అయ్యారు. ఈలోపు సుడిగాలి వచ్చింది. ఏలియా సుడిగాలిలో ఆరోహణమయ్యాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. సుడిగాలిలో ఏలియా అంతర్ధానమయ్యాడు. ఏలియా సుడిగాలిలో వెళ్ళిపోతూ ఉంటే ప్రక్కకు వచ్చిన ఎలీషా ఏలియాను చూస్తూ కేకలేస్తూ ఏడుస్తున్నాడు. నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలుకు రౌతులను రథములను నీవే. నీ నేతృత్వంలో ఎన్నో విజయాలు చూసాం, ఈరోజు నువ్వు వెళ్ళిపోతున్నావయ్యా అని చెప్పి ఎడబాటును తట్టుకోలేక ఎలీషా ఏడుస్తున్నాడు. అంటే ఏలియా వెళ్ళేది ఎలీషా కనపడిందా లేదా? దానిలో ఆశ్చర్యం ఏముందండి? సుడిగాల్లో వెళుతుంటే ఎవరికైనా కనపడతారు అంటారా? ఈ దేహం సుడిగాల్లో లేస్తుందా? లిటరల్గా చెప్పండి, లేస్తుందా? మరి ఏలియా సుడిగాల్లో వెళ్ళిపోతున్నాడంటే అగ్ని రథాలు గుర్రాలు వచ్చినప్పుడు ఎలీషా ప్రక్కకు వచ్చాడు.
ఏలియా భౌతిక కాయం దీన శరీరం మహిమగల శరీరంగా ట్రాన్స్ఫార్మ్ అయింది. స్తోత్రం. మహిమదేహిగా మారినటువంటి ఏలియా సుడిగాల్లో వెళ్ళిపోతూ ఉంటే, ఆత్మదేహిగా మారిన ఏలియా సుడిగాల్లో వెళుతుంటే, ఆత్మనేత్రం వెలిగించబడిన ఎలీషా అది చూసి ఏడుస్తున్నాడు. స్తోత్రం. ఏలియా కప్పుకున్న దుప్పటి కింద పడింది. కింద పడిన దుప్పటి తీసుకుని ఏలియా దేవుడు ఎక్కడా అని చెప్పి యోర్ధాను మీద కొట్టగానే అది 2 పాయలుగా పోయింది. స్తోత్రం. అక్కడి నుంచి ఎలీషా శకం మొదలైంది. 2 పాళ్ళ ఆత్మ ఎలీషా మీదకి వచ్చేసింది. ఏలియా ఏ స్టాండర్డ్లో ఉన్నాడో, ఏలియా వెళ్ళిపోతూ ఉంటే ఆత్మనేత్రము వెలిగించబడి ఎలీషా వెళుతున్న ఏలియాను చూడగలిగాడు. ఈరోజు దైవ సేవకులైనటువంటి వారు అభిషేకించబడడం తప్పు లేదు, అభిషేకాన్ని కోరుకోవడం తప్పు లేదు, కానీ అభిషేకం ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయాలంటే దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి. దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి సిద్ధపడాలి. అది 2 పాళ్ళు అభిషేకం అన్నప్పుడు వెలిగించబడిన ఆత్మనేత్రంతో, అంటే ఆత్మ సంబంధమైన స్థితిలో మనం ఉన్నప్పుడు 2 పాళ్ళ అభిషేకం నువ్వు పొందగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యోబు 2 అంతల ఆశీర్వాదం. 7 కుమారులు 3 కుమార్తెలు చచ్చిపోయారు. దేవుడు మళ్ళీ 7 కుమారులని 3 కుమార్తెలను ఇచ్చాడు. మరి ఇది 2 పాళ్ళ ఆశీర్వాదం కాదుగా. 7 కుమారులు 3 కుమార్తెలు 10 మందిని బాగొట్టుకున్నాడు. దేవుడు మళ్ళీ 10 మందినే ఇచ్చాడు. 2 అంతల ఆశీర్వాదం అంటే 14 మంది మగపిల్లలు 6 ఆడపిల్లల్ని ఇవ్వాలి. 10 మంది పోతే 20 మందిని ఇవ్వాలి. అట్లా ఇచ్చాడా? 10 మందినే ఇచ్చాడు. మరి అది 2 పాళ్ళు ఎట్ట అయ్యిద్ది? 2 పాళ్ళే. ఎందుకు? వారి లోకం నుంచి వెళ్ళారనే కానీ దైవ భయం దైవభక్తి కలిగినటువంటి ఆ తండ్రి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలుగా ప్రతిదినం వారి పాపం కొరకై బలులర్పించి వారిని పునీతులుగా మార్చేటువంటి ఆ తండ్రి విశ్వాసములో పాత్రలుగా ఉన్నటువంటి వీరు భౌతికంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, కానీ ఆత్మ సంబంధంగా వారు సజీవులే. స్తోత్రం. 7 కుమారులు 3 కుమార్తెలు ఆత్మ సంబంధులుగా దేవుని సాన్నిహిత్యంలో ఉన్నారు. అప్పుడు ఆ 10 ఈ 10 కలిపితే ఎంత అయింది? 20. 7,000 గొర్రెలు డబల్ 14,000 అయ్యాయి. 3,000 ఒంటెలు 6,000 ఒంటెలు అయ్యాయి. 500 జతల ఎడ్లు 1000 జతలు అయ్యాయి. 500 ఆడుగాడిదలు 1000 గాడిదలు అయ్యాయి. అన్నీ డబల్. అన్నింటినీ డబల్ చేశాడు. పిల్లల్ని మాత్రం 10 మంది పోయారు, 10 మందినే ఇచ్చాడు. మరి డబల్ చేయలేదుగా అంటే డబల్ అయినట్టే. జంతువులకి మృగాలకి పక్షులకు ఆత్మ ఉండదు, చనిపోతే చనిపోయినట్టే. యోబు పిల్లలు ఆత్మ కలిగిన వారు కనుక ఒకవేళ భూ సంబంధంగా ఎక్కడి నుంచి తమ యాత్ర ముగిసింది, కానీ ఆత్మ సంబంధంగా తండ్రితో ఉన్నారు, వారు బ్రతికే ఉన్నారు. కౌంట్కి వచ్చేపాటికి ఆ 10 మంది భూమి మీద ఉన్న 10 మంది వెరసి 20 మంది. ఒకడు అడిగాడు, సంతానాన్ని డబుల్ ఇచ్చాడు బాగానే ఉంది, 7,000 గొర్రెలకు 14,000 గొర్రెలను చేశాడు బాగానే ఉంది, 3,000 ఒంట్లకి 6,000 ఒంటలు చేశాడు బాగానే ఉంది, 500 జతలెడ్లకి 1000 జతలెడ్లు చేశాడు, 500 ఆడుగాడిదలకి 1000 గాడిదలను చేశాడు బాగుంది, మరి భార్య ఒక్కతేగా 2 భార్యలను చేయలేదు ఏంది అని అడిగాడు. నవ్వుకోవడానికి బాగుంటుంది. స్తోత్రం. స్తోత్రం. ఇది అతిశయోక్తి. నవ్వుకోవడానికి భలే అడిగాడు ప్రశ్న అనుకోవడానికి బాగుంటుంది, కానీ వాక్యాన్ని అపహాస్యపు హేతువుగా కూడా మార్చకూడదు. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు.
భార్య బ్రతికుంది, ఆమె చనిపోతే కదా డబల్ అవ్వలేదేంటి అని అడగడానికి. ఆమె బ్రతికున్నప్పుడు ఇంక డబల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అవి మన సొంత తెలివితేటలు, సాగు తెలివితేటలతో మాట్లాడే మాటలు. అయితే యోబుకి 2 ఆశీర్వాదం ఎలాగొచ్చింది అని అంటే, చదవండి అక్కడే 12వ వచనం అనుకుంటా. 11వ వచనం చదువమ్మా. ఒక్క నిమిషం, 10వ వచనంలోకి రండి. తన స్నేహితుల నిమిత్తము ఏం చేసినప్పుడు? స్నేహితుల కోసం ప్రార్థన చేయకపోతే ఎవరి కోసం చేస్తామండి? అది పెద్ద ఆశ్చర్యం ఏముంది? స్నేహితులే, ఆదరించడానికి వచ్చిన స్నేహితులు విమర్శించడం మొదలుపెట్టారు యోబుని. ధైర్యపరచడానికి వచ్చినటువంటి స్నేహితులు బలహీనపరుస్తూ మొదలుపెట్టారు. ఎలీషాని బోడివాడ ఎక్కిపోమ్మని హేళన చేస్తే, ఆయన ఆజ్ఞాపిస్తే అరణ్యంలో నుంచి ఎలుగుబంట్లు వచ్చి పిల్లల్ని తినేసినాయి అంట. బైబిల్లో ఉంటుంది, నోటి మాటలో కూడా యోబులో ఏ పాపం లేదు అని ఉంది. అట్లాంటి యోబుని స్నేహితులందరూ ఎద్దేవా చేస్తూ, హేళన చేస్తూ, నీచపరుస్తూ, విమర్శిస్తూ ఉంటే మనమైతే శాశ్వతంగా వదిలేసేవాళ్ళం. కష్టకాలంలో ఒకవేళ వాళ్ళు ఉన్నా మేలు పొందినప్పుడు వీళ్ళు నాకు చేసిన కీడు ఇలాగ చేశారని చెప్పి గుర్తుపెట్టుకొని మాత్రం తోసేసేవాళ్ళం. యోబు గారు ఏం చేశాడంట? వారి కొరకు ఏం చేసి ఉంటాడు? ఏంటి ప్రార్థన? యేసు నామములో నాశనమొందును గాక అని ఉంటాడా? క్షమించాడు, స్నేహితుల్ని క్షమించాడు, హితవు పలికాడు, యుక్తంగా ప్రార్థించాడు. 2, మాటలో కూడా పాపము లేని వానిగా జీవించాడు యోబు. స్తోత్రం, స్తోత్రం. నా విమోచకుడు సజీవుడనియు 13-15లో అనుకుంటుంటుంది, ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకే కనిపెట్టేదను. యోబు గారి యొక్క స్వచ్ఛమైన సాక్ష్య జీవితం అది. మనుషుల దగ్గర కాదు రుజువుపరుచుకుంది, దేవుని సన్నిధిని తన ప్రవర్తన రుజువు చేసుకున్నాడు. ఎక్కడ పడ్డాడో అక్కడ వెదికాడు, ఎక్కడ లేవాలో అక్కడే లేచాడు. యోబు సాక్ష్యం తండ్రిని ఆనందింపజేసింది. యోబు సాక్ష్యం సాతానుకు పెనుసవాలుగా నిలబడింది. యోబు భక్తి జీవితం చిరస్మరణీయం. సహించాడు, సకల పరిస్థితుల్ని సహించాడు. తత్ఫలితమే 2 ఆశీర్వాదానికి హక్కుదారుడయ్యాడు, యోగ్యుడయ్యాడు, అర్హుడయ్యాడు. నా మాటలు ముగిస్తున్నా. 2 ఆశీర్వాదం కావాలి, యోబులాగా బ్రతకాల. 2 మేలు పొందుకోవాలా, నిరీక్షణ విషయంలో వీగిపోకుండా బ్రతకాలి. శీలాన్ని కాపాడుకోవాలి, దేవుని కొరకు ఆశ కలిగి ఎదురు చూడాలి. 2 పాళ్ళ ఆత్మతో నింపబడాలా. ఆత్మ సంబంధమైన జీవితాన్ని జాగ్రత్తగా కాచుకో, దేవుని ఎదుట నివేదించు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రియ తండ్రి, సర్వాధికారి స్తోత్రం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపునివ్వండి. చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాను, వారిని వారి కుటుంబాలను దీవించండి. 2 మేలుకు పాత్రులుగా వారిని చేయండి. 2 పాళ్ళు ఆత్మతో వారిని నింపండి.
రెండంతల ఆశీర్వాదానికి హక్కుదారులుగా మార్చండి. యోబులాగా, ఎలీషాలాగా బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ కలిగి ఉన్న, శీలాన్ని కాపాడుకోండి ఇశ్రాయేలు వలె మీ మాట కట్టుబడి జీవించే భాగ్యం ఇవ్వండి. ఈ రాత్రి మీ సన్నిధిలో ఉన్న ఏ ఒక్కరూ వ్యర్థముగా వెళ్ళొద్దయ్యా. నింపబడిన స్థితిలో వారిని పంపించండి. మహిమా ప్రభావాలు మీకు చెల్లిస్తూ కడమ కార్యక్రమాన్ని మీకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.